triplex villas at Kollur, APR Projects. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఏం చేసినా సరే మహిళా సంఘాలు ఒక కన్నేసి ఉంటాయి. అందులో మహిళలకు సంబంధించినటువంటి ఒక శారీ అనేటువంటి సినిమా మీద తీసినప్పుడు మహిళలు మిమ్మల్ని అభినందించే అవకాశం ఉందా, అభిశంసించే అవకాశం ఉందా? I feel this is a very women empowering film. Oh, I think the fundamental, though a woman is a weaker to a man, but I think by the time you come out of the theatre, I feel it is more leaning towards women empowerment. ఉమెన్ ఎన్కాష్మెంట్ తెలుసు కానీ వర్మకి ఎంపవర్మెంట్ గురించి తెలుసా? ఈ కొత్త మాటలు మాట్లాడుతున్నారు. But more than anything else, whatever people might say, I like to see power in a woman. Yeah. Okay, okay. Or okay, if I like women's sensuality, I like power in a man. So power in a woman is even better because it's a perfect mix of both. Yeah. You see much sex appeal or the empowerment appeal in women? I think power is sexy and sexy is powerful. Yes. Yeah. Okay. తర్వాత ఈ సినిమాకి సంబంధించినంత వరకు సెన్సార్ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదా? సెన్సార్ ఏమి ఇబ్బంది పెట్టలేదు? Censor already happened. అదే ఏ సెన్సేషన్ లేకుండా వర్మ సినిమా సెన్సార్ అయింది అనేటువంటి ఒక న్యూస్. I think in many years the first time without any problem it came out. Yeah. బట్ ఈ ట్రైలర్ లో కానీ ఆ టీజర్ సాంగ్ లో కానీ వాటిలో చూస్తుంటే ద ఎక్స్పోజర్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఆ ఎక్స్పోజర్ ని సెన్సార్ ఎలా తీసుకుంది, ఎలా ఎంజాయ్ చేసిందో? I think see, when censor always they see it in the context of the film. ఇండిపెండెంట్ గా ఒక షార్ట్ చూస్తే అలా అనిపించచ్చు కానీ దట్ ఇస్ నాట్ ద పాయింట్. ఈవెన్ ఇప్పుడు ఎక్స్పోజర్ అనేటప్పటికి మనకు 2 పాయింట్ల దగ్గరే మనకు ఎక్స్పోజింగ్ అనేటువంటి కనిపిస్తుంది. ద క్లివేజ్ అండ్ ద నావల్ పాయింట్, దీస్ టూ ఆర్ హైలీ ఎక్స్పోజ్డ్. ఆ ఎక్స్పోజర్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి కానీ కట్స్ కానీ వాళ్ళ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ కానీ. But you see, if you look at films today, 90% of the films will have both what you said. Which heroine is not doing that? Every heroine, all the top heroines also. Yeah. Okay, okay. మీ హీరోయిన్స్ లో మీరు హ్యావ్ ఇన్వెంటెడ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ సో మెనీ హీరోయిన్స్ టు ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వీరిలో ఇంత చొబ్బిగా, ఇంత గ్లామరస్గా, మధ్యలో చాలా చొట్ట పొట్టల్ని, బక్క పీసుల్ని తీసుకొచ్చి హీరోయిన్లు అని చెప్పి మీరు ఎక్స్పోజ్ చేయటం, మీ ఎక్స్పోజర్ చూసి మేము తలకాయలు పట్టుకోవటం అనేటువంటి చాలాసార్లు జరిగింది. కానీ ఊర్మిళ తర్వాత ఎస్ ఈ గాట్ ఇట్ అనేటువంటి ఒక ఇదిగా జరిగింది ఆరాధ్యం చూడగానే. యు గాట్ వాట్ ఐ సెడ్? No, he introduced you introduced so many people, but after Urmila, you were the only one he thinks was worthy. Something. Oh my God. ఊర్మిళ తర్వాత అంతా ఇది ఊర్మిళని ఎంతగా ఎక్స్పోజ్ చేసి ఆ రోజుల్లో ఎంత టెంప్ట్ చేశారో ఈ రోజుల్లో కూడా అలాగే టెంప్ట్ చేస్తున్నారు ఆరాధ్య తోటి. How can you say about that particular? I mean, I think fundamentally Rangila and these are two so different films. Rangila is technically just a love story. There is not even a slap in the film. There is no violence, suggestion of violence also in the whole thing. There is no villain. Whereas this is the exact opposite of that. This undercurrent of it is very scary and very violent of the whole film. Yeah. Okay, okay. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అప్పుడు? ఇప్పుడు ఎందుకంటే ఒక సినిమాకి ఒక సబ్జెక్ట్ ఇది అయ్యేటప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ కలుగుతూ ఉంటాయి. ఈ సినిమా టువర్డ్స్ ద రిలీజ్, I mean, see, I believe Kamal has done a terrific job as a first time director. అంటే ఇప్పుడు నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఎక్కడో నాకు ఒక విజువల్ ఇలా ఉంటుంది అని యాజ్ ఏ ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా నాకున్న దానికి చాలా మల్టిపుల్ టైమ్స్ ఈ డిడ్ ఎ టెరిఫిక్ జాబ్. అండ్ దో ఆరాధ్య అండ్ సత్య దేర్ ఆల్సో పర్ఫార్మింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఏ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్, అండ్ ద క్యారెక్టర్స్ డిమాండ్ అ లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీ అండ్ వేరియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అది వాళ్ళిద్దరు కూడా దే హవ్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్, బోత్ ఆఫ్ దెమ్. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ మేడ్ దిస్ ఫిల్మ్. ప్రౌడ్ అనేటువంటిది చాలా పెద్ద వర్డ్, మీరు ఎప్పుడు వాడని పదం అంటే ప్రౌడ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే వెన్ ద ఫిల్మ్ ఈజ్ క్యాటర్డ్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్. అందరూ చూసినప్పుడు, అందరూ గౌరవించినప్పుడు, అందరూ చేసినప్పుడు వస్తుంది. డూ యూ థింక్ దట్ యూ విల్ గెట్ ఏ reception from the women folk? See, I mean,
I honestly believe I will be surprised because, like I said, because it's a women empowerment film technically, and like a normal everyday, what do you call, girl next door, with nothing special about her, you know, and that girl journeying because of whatever he puts her through and whatever she becomes at the end. I think that journey of that will appeal to every woman is what I feel. మీరు గతంలో కొన్ని సినిమాలు తీసినప్పుడు మహిళా సంఘాలు మీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సందర్భాలు ఉన్నాయి. మీరు వాళ్ళకి అంతకంటే తీవ్ర స్థాయిలో రిటార్ట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మెనీ పెల్మెల్స్ హ్యాపెండ్. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మహిళలు ఎవరైనా మిమ్మల్ని పిలిచి yes you have done a film for the రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్ అని అభినందించే అవకాశాలు ఉన్నాయా? I don't know. అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు చూసే కోణం మీద ఉంటుంది. మీరైతే ఆ కోణంలో తీలా, మీ సినిమాని మీరు తీసుకుంటూ వెళ్ళామంటారు. That's it. మీరు ఎప్పుడైనా దగ్గర చెప్తారు నా సినిమా నా ఇష్టం, నేను నా ఇష్టం.